తెలంగాణ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని మాటిచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు నెలలోనే తోపుగానే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ₹1,00,000 వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి, ఆ రైతు భూమిలో ఆనందం కనపడాలి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం, అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు, మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు మొదటి దఫా 4 సంవత్సరాలు 4 విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడినటువంటి రుణమాఫీ, రెండోసారి 20,000 కోట్లుంటే 11,000 కోట్లే వేసి ₹1,00,000కే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈ రోజు ఒకేసారి 2 లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటి గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది రైతాంగం అసహించుకుంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మీ పద్ధతిలోనే రుణమాఫీ జరుగుద్ది. మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ₹2 లక్షల ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. కాబట్టి రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి మీ యొక్క బతికే బండారమే బయటపడుద్ది. దాన్ని మీరు ఇంతటితోటి ముగిస్తే మంచిది. థ్యాంక్ యూ.